న్యూస్ చూస్తున్న మూడంతస్తుల బిల్డింగ్ నుండి దూకి మహిళా కానిస్టేబుల్ ప్రమీల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో చోటు చేసుకుంది. నాచారం పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది ప్రమీల. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. హుటాహుటిన ప్రమీలను ఉప్పల్లోని సిటీ న్యూరో హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవి పవార్ తాండా. ఉద్యోగరీత్యా ఉప్పల్లో ఉంటున్నారు. మహిళా కానిస్టేబుల్ మూడంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఉప్పల్ పిఎస్ పరిధిలోని పద్మావతి కాలనీలో ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నాచారం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ప్రమీల కుటుంబ సమస్యలతో ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. 2020 బ్యాచ్ కు చెందినటువంటి పోలీస్ కానిస్టేబుల్ గా ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ లో ప్రమీల భర్త బాలాజీ నాయక్ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ ప్రమీల తను నివాసం ఉంటున్నటువంటి పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుండి కిందికి దుక్కి ఆత్మహత్య చేసుకుంది. హుటాహుటిన ప్రమీలను ఉప్పల్లోని సిటీ న్యూరో హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రమీల భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి స్వస్థలం యాదగిరి జిల్లా బీబీనగర్ రవి పహార్ తాండాకు చెందినటువంటి వారు కాగా ఉద్యోగరీత్యా ఉప్పల్ పద్మావతి కాలనీలో ఉంటూ నివాసం ఉంటున్నారు. అయితే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏవై ఉంటాయి, అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నారు అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.